రైతన్నాల విజయంగా పేర్కొవచ్చు. ఎందుకంటే ఈరోజు కరువు చేయబడిన అనంతపురంలో ప్రధానంగా హార్టికల్చర్ మీద డిపెండ్ అయిన రైతన్నాల కృషికి ఈరోజు 1,00,000 మెట్రిక్ టన్నుల ఎక్స్పోర్ట్ని ఇరాక్ దేశానికి పంపించే ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా బయోకేశ్వర్ గారు, స్థానికులు ఉన్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మన అనంతపురంలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలకి ప్రధానంగా భారతదేశంలో కానీ విదేశాల్లో విషయాన్ని మనం ఈరోజు గుర్తించుకున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మంచి ప్రయత్నంగా ఈరోజు దాదాపు 1,00,000 టన్నులు ఎగుమతి చేసేలాగా ఈరోజు రైతులు ముందుకు వస్తున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఎంతో అర్థమవుతూ ఉంది. అదేవిధంగా రైతనాలు కూడా ఈరోజు మేము చూస్తున్నాం. ఈరోజు మన అరటికి సంబంధించినటువంటి సాగులో మన ప్రత్యేకించి తాడిపత్రి చుట్టూ ఉన్నటువంటి యాలనూరు, పుట్లూరు, నార్పల్ల, సింగనమల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా దాదాపుగా 5,600 మంది పంట పండించినటువంటి అంటే 10,000 హెక్టార్లలో పండించినటువంటి పంట దాదాపు 7,70,000 పైచులకు ఈరోజు మనకి దిగుబడి వస్తే టన్నులు దిగుబడి వస్తే అందులో 1,00,000 టన్నులు పంపించడం జరుగుతుంది. దాదాపుగా 12-13% ఈరోజు ఎక్స్పోర్ట్ పంపించే స్థాయికి వచ్చాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ స్థాయిని పెంచి 50% ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతులందరూ కూడా ఒక మంచి వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా చేతుల ద్వారా చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ కిసాన్ రైలును మనం ప్రారంభిస్తే సబ్సిడీ ద్వారా ఇంకా ఎక్కువ మంది ఎక్స్పోర్ట్స్ రాగలుగుతారని చెప్పేసి ఆ లక్ష్యంతో గతంలో పార్లమెంట్ సమావేశంలో కూడా కిసాన్ రైలు యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడడం జరిగింది. తిరిగి మరి ఈ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి క్లైంట్ సంబంధించిన వివరాలను కూడా మళ్ళీ కేంద్ర మంత్రి గారికి వివరించి తప్పకుండా ఎవరైతే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి కొంచెం సబ్సిడీ మేర వస్తే తప్పకుండా ఇంకా ఇంతమంది ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్స్ ఇక్కడ వస్తారో తద్వారా రైతాంగానికి కొంచెం ఎక్కువ రేట్ దొరుకుతుందని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ అనంతపురం జిల్లాకి హార్టికల్చర్లో ప్రధానమైనటువంటి ఒక ముఖ్య గుర్తింపు రాబోతూ ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు గారి ద్వారా మేము కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ నాయుడు గారిని కోరడం జరిగింది. ఇంకా హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ వచ్చి ఇంకా ప్రధానంగా అన్ని పంటలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బనానాతో పాటు ఉన్నటువంటి చీని కానీ అదేవిధంగా ఇది బొప్పాయి కానీ సపోటా కానీ కాయలు కానీ ఇతర ఉద్యానవన పంటలు కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం మేము చేయబోతున్నాము. అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగాలను కూడా మేము ఈరోజు అభినందన తెలియజేసుకుంటాము. ఇంత పెద్ద ఎత్తున కరువు సీమలో 1,00,000 టన్నులు ఎగుమతి చేసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు టర్నోవర్ని వారి ద్వారా తీసుకోవడం అనేది ఒక మంచి శుభసూచకం చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తు ఇంకా కొనసాగిస్తూ ఎక్కువ మంది రైతాంగాలకి అవకాశం ఇంకా బాగా లభించేలాగా మన ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇంకా ఈ పంటలు ప్రోత్సహిస్తుందని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి ఈ ఫ్రూట్స్ సంబంధించినటువంటి కేర్ సంబంధించినటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ద్వారా ఒక హెక్టార్కి దాదాపు 22,000 రూపాయలు ప్రభుత్వం అనేక రకాలుగా వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇంకా పెంచి ఇంకా ఎక్కువ ప్రవేశించుకొచ్చేలాగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను చాలా కోరుకుంటున్నాను. తాడిపత్రి నుంచి ముంబై జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్కి రవాణా చేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి అసెంబ్లీ నుంచి రాలేకపోయినటువంటి గవర్నర్లు, అగ్రికల్చర్ మంత్రివర్యులు మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ వారి తరఫున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక సభాధ్యక్షులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, గౌడలో స్థానిక పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, కాన్కాన్ నుంచి అలాగే అప్పిటా నుంచి మరియు వివిధ శాఖల నుంచి అధికారులు కూడా వర్చువల్గా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎక్స్పోర్టర్ ఎస్కే ఎంటర్ప్రైజ్ కూడా స్వతహా చాలా చొరవ తీసుకుని అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రైల్ రైడ్స్ ఎక్స్పోర్ట్స్ అనంతపురం జిల్లా నుంచి అవుతుంది. అది చాలా శుభ సందేశం. అలాగే రైతులందరికీ కూడా మంచి రేటు రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఇదే కాకుండా ఇంకా వేరే ఉద్యాన పంటని కూడా ఎక్స్పోర్ట్ చేసే నేపథ్యంలో కృషి చేయాలని గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు దానికి కావాల్సినటువంటి సహాయాన్ని ఇస్తామని ఆయన కూడా తెలియజేయడం జరిగింది. గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్లస్టర్స్ని డెవలప్ చేయమని కూడా ఆదేశాలు ఇస్తూ అన్ని రకాల సహకారాన్ని ఆయన మాకు ఇస్తూ ఉంటారు. ఈ చొరవలతో జిల్లా రైతులకి మంచి రేటు రావడంతో పాటు ఈ పంటని ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ మరియు మార్కెట్ లింకేజ్ పైన
ఇంకా గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.